subscribe for our YouTube channel. మీరు నరుల్లో టెక్కిన తెలుగు. సో ఈరోజు నేను మీకు చెప్పేది ఏంటంటే నేను మీ ఫోన్ ని జాగ్రత్తగా ఉంచుకోవడానికి 5 సేఫ్టీ రూల్స్ చెప్తా. సో చూద్దామా. వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్. మీ ఫోన్ ని బ్యాటరీ 20% బిలో వాడకండి. మెయిన్ గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీ ఫోన్ ఎక్కువ ఛార్జింగ్ లోనే ఉంచండి. మీరు కానీ 20 బిలో వాడితే మీ బ్యాటరీ లైఫ్ ఎక్కువ రాదు. సో మీ బ్యాటరీ దెబ్బతింటుంది. సో అందుకే మీరు 20 బిలో వాడకండి. మీరు ఎక్కువగా ఛార్జింగ్ ఎక్కువ ఉంచడానికి ట్రై చేయండి. సో సెకండ్ రూల్ వచ్చేసి ఏంటంటే ఇది కూడా ఇంపార్టెంట్. మీరు రీసెంట్ యాప్స్ ఊరికూరికే తీయండి, ఏం కాదు. కానీ మీరు ఏ యాప్స్ అయితే ఎక్కువగా వాడతారు, మీకు ఎక్కువగా వాడే యాప్స్ ఉంటాయి కదా, వాటి కూరికే మీరు రీసెంట్ యాప్స్ చేయకండి. ఎందుకంటే ఒకవేళ కానీ మీరు అన్ని క్లియర్ చేశారనుకోండి రీసెంట్ యాప్స్ నుంచి, మీ సిపియూ ఉంటుందా దానికి ఎఫర్ట్ పడిద్ది. ఎలా అంటే మీరు మొత్తం క్లియర్ చేసినాక మళ్ళీ దాన్ని ఓపెన్ చేస్తారు ఆ అప్లికేషన్ ఎప్పుడో ఒకసారి, అప్పుడు మళ్ళీ అది రన్ చేయాలి ఫస్ట్ నుంచి. సో అప్పుడు దానికి ఎక్కువ ఒత్తిడి పడిద్ది. అప్పుడు దానికి పవర్ ఎక్కువ కావాలి కాబట్టి బ్యాటరీ కావాలి. సో బ్యాటరీ అలా తగ్గిపోయింది, యూజ్ అయింది. సో అందుకే ఇది మీరు గుర్తుంచుకోండి. థర్డ్ది వచ్చేసి మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీకు దగ్గరలోనే ఉంటారు, మీకు ఫ్రెండ్స్ ఉంటారు కదా. సో మీ ఫ్రెండ్స్ మీ ఫోన్ అడుగుతారు అప్పుడప్పుడు. మీ ఫోన్లో ఇంపార్టెంట్ డేటా ఉంటుంది, అది మీకు చాలా యూస్ఫుల్. ఎవరైనా మీరు తెలుసుకోవాలనుకుంటారు మీ ఫ్రెండ్స్. సో ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే యాప్ లాక్ అనే అప్లికేషన్ మీకు ప్లే స్టోర్ లో దొరికింది. సో యాప్ లాక్ అనే అప్లికేషన్ మీరు ఎక్కించుకుంటే మీ ఫోన్ ని మెయిన్గా దేనికి వేయాలి, సెక్యూరిటీకి వేయండి, ప్లే స్టోర్, క్రోమ్ వీటికి వేయండి. మీ సోషల్ యాప్స్ కూడా వేసుకోవచ్చు, మీకు దేనిలో అయితే డేటా ఉంటుందో. ఈ మూడింటికి మాత్రం మెయిన్ వేయాలి. ఎందుకంటే సెక్యూరిటీలో నుంచి వేరే ఫోన్ నుంచి వాళ్ళు ఏమైనా యాప్స్ ఎక్కియచ్చు, ప్లే స్టోర్ ఇంకా క్రోమ్ నుంచి వాళ్ళు యాప్స్ ఎక్కియచ్చు కాబట్టి, ఏమైనా వేస్ట్ యాప్స్ ఎక్కియచ్చు కాబట్టి మీరు ఆ మూడింటికి లాక్ వేయడమే మంచిది. ఫోర్త్ వచ్చేసి ఏంటంటే మనం మీ ఫోన్ ని ఎప్పుడు రూట్ చేయకూడదు. నేను లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, రూట్ అంటే ఏంటి అవన్నీ చెప్పాను లాస్ట్ వీడియోలో, మీరు చూడండి, లింక్ ఇస్తాను. సో మనం రూట్ చేయడం రాకపోతే చేయొద్దు. మీరు కానీ చేస్తే మీ ఫోన్ బ్రిక్ అయిపోతుంది. నేను కూడా నాకు తెలియకుండా 2-3 ఫోన్ రూట్ చేసా, నాకు బ్రిక్ అయిపోయింది. సో నేను కూడా అన్ని యాప్స్ ని నేను హ్యాక్ చేయొచ్చు అనుకున్నా, కానీ కొన్ని యాప్స్ ని నేను హ్యాక్ చేయగలను. సో అన్ని యాప్స్ ని నేను హ్యాక్ చేయలేను, మీరు కూడా అన్ని యాప్స్ ని హ్యాక్ చేయలేరు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఫైనల్ది. ఇది మీరు ఫోన్ ఉంటుంది కదా, మీరు ప్లే స్టోర్ లో కొన్ని అప్లికేషన్స్ చూస్తారు, వాళ్ళు ఏం చేపిస్తారు, సిపియూ కూలర్, క్లీన్ మాస్టర్ అలానే కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి. సో అలాంటప్పుడు మీరు దాన్ని మన ఫోన్ కి మంచిదేమో అనుకొని మీరు డౌన్లోడ్ చేస్తారా. అప్పుడు అవి ఏం చేస్తాయి, స్టార్టింగ్ లో బాగానే పర్ఫామ్ చేస్తాయి ఫోన్ కి. నెక్స్ట్ కొన్ని రోజులు అయినాక అవి ఏమడుగుతాయి, ఈ యాప్ ని మీరు ఎక్కించుకుంటే బాగుంటుంది అని చాలా యాప్స్ ఎక్కిస్తూ ఉంటాయి. మీరు ఏం చేస్తారు, ఓకే బాగుంటుందేమో అని ఎక్కిచ్చేస్తారు. తర్వాత ఏమైంది, మీ ఫోన్ కి ప్రాబ్లమ్స్ వస్తాయి, వైరస్ ఎక్కడం, అలా ఏ ఒక యాప్ నుంచి వైరస్ వస్తుంది. సో ఇలా మీరు ఈ 5 రూల్స్ ని గుర్తుపెట్టుకొని మీ ఫోన్ ని సేఫ్ ఉంచుకోండి. ఇవి కానీ మీరు చేయకపోతే మీ ఫోన్, ఇవి చాలా 5 ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవే. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఈస్ డౌన్ సైనింగ్ ఆఫ్. This is my YouTube channel. See you in next video.